చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరే. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. మంచి మెజార్టీతో గెలిపోతాను. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. అక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీతో గెలవబోతారు. నెక్స్ట్ బ్యాచ్ ఇస్తారా? వాళ్ళు కూడా ఉంటుంది కదా, తీసుకోవాలి. దాని తీసుకొస్తారు వాళ్ళు వచ్చిపోయారంట. దయచేసి కామ్గా ఉండాలి. చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరే. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. మంచి మెజార్టీతో గెలిపోతాను. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. అక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీతో గెలవబోతారు. నెక్స్ట్ బ్యాచ్ ఇస్తారా? వాళ్ళు కూడా ఉంటుంది కదా, తీసుకోవాలి. దాని తీసుకొస్తారు వాళ్ళు వచ్చిపోయారంట. దయచేసి కామ్గా ఉండాలి.